చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఊరట దొరికింది. ఈడీ కేసులో బెయిల్ మంజూరైంది. బెయిల్ పై దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది కవితకు చాలా పెద్ద ఊరట అని చెప్పాలి. ఇంతవరకు ఎన్నోసార్లు బెయిల్ కు అప్లై చేసినప్పటికీ కూడా ఆమెకు బెయిల్ దొరకలేదు. కానీ ఈ రోజు బెయిల్ ఖచ్చితంగా దొరుకుతుంది అని అంతా ఊహించారు. నిన్నే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ అందరూ కూడా ఢిల్లీకి కూడా వెళ్లడం జరిగింది. దానికి సంబంధించి అందరూ ఊహించినట్లే ఈ రోజు ఈడీ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతసారి మనం చూసాం ఈ కేసులో మనీష్ సిసోడియాకు కూడా చాలా కాలం తరువాత బెయిల్ దొరికింది. ఈ రోజు కవితకు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఊరట దొరికినట్లయింది. ఈడీ కేసులో కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. దాదాపుగా గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కేసుపై సుదీర్ఘంగా జరిగిన వాదనల తరువాత జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం ఆమెకు బెయిల్ ని మంజూరు చేసింది. అంతకుముందు కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో సుదీర్ఘమైన వాదనలు కొనసాగాయి. గంటన్నర పాటు ఈ వాదనలు కొనసాగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కవిత ఈడీ కేసులో 5 నెలలుగా జైల్లో ఉన్నారని, సిబిఐ కేసులో 4 నెలలుగా జైల్లో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి రికవరీ కూడా లేదన్నారు. 100 కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది కేవలం ఆరోపణలు మాత్రమే అని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఎట్టకేలకు ఇవాళ సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. మా ప్రతినిధి విజయ్ మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. విజయ్, ఎట్టకేలకు ఈ రోజు ఆమెకు బెయిల్ వస్తుందని ఊహించారు. నిన్ననే బీఆర్ఎస్ నేతలు అలాగే కేటీఆర్ ఢిల్లీకి కూడా వెళ్లడం జరిగింది. ఊహించినట్టుగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కండిషన్స్ ఏంటి? దాదాపు ఇంకా అంటే సుప్రీంకోర్టు బెయిల్కి సంబంధించి ఎమ్మెల్సీ కవితకు మంజూరు చేసింది. దీంట్లో ఎట్లాంటి కండిషన్స్ పెట్టారన్నది కాసేపట్లో పూర్తి స్థాయి ఆర్డర్లో తెలుస్తుంది. ఇంకా జడ్జి ఫైనల్ ఆర్డర్ని ప్రొనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమెకు బెయిల్ బోత్ ఈడీ అండ్ సిబిఐ 2 కేసులు కూడా మంజూరైంది. దాదాపు గంటన్నర పాటు కొనసాగిన వాదనలో కవిత తరపున ఎమ్మెల్సీ కవిత తరపున వాదనలు చేసిన ముకుల్ రోహత్గి కొన్ని కీలకమైన వాదనలు చేశారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. దాదాపు 168 రోజులుగా ఆమె ప్రస్తుతం జైల్లో ఉంటున్నారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయింది. ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. ఆమె దేశం విడిచి వదిలి వెళ్ళే అవకాశం లేదు. గతంలో ఎంపీగా పనిచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురుగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక మహిళ అనే కోణంలో ఆమెకి దాదాపు 168 రోజుల పాటు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆమెకి సంబంధించిన ఏవైతే వ్యతిరేకంగా కావచ్చు, ఆమె ఈ కేసులో ఆమె ఇన్వాల్వ్కి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఏవైతే వచ్చాయో అవి కేవలం ఆరోపణలు మాత్రంగానే వచ్చాయి. ఇక్కడ కూడా దానికి సరైన సాక్ష్యాల్ని ఈడీ కానీ సిబిఐ కానీ సబ్మిట్ చేయలేకపోయింది. కాబట్టి ఈ కేసులో మహిళను ఇన్ని రోజుల పాటు జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు అన్న వాదనతో దాదాపు ఈ కేసులో 3 ప్రధానమైన అంశాలపైన ముకుల్ రోహత్గి వాదన వినిపించారు. ఒకటి, ఈడీ సిబిఐ ఈ 2 కేసులో కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తిగా అయిపోయింది. ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసి కూడా దాదాపు 5 నెలల సమయం దాటిపోయింది. ఈ కేసుకు సంబంధించి ఆమె ఏవైతే కొన్ని సాక్ష్యాలు ధ్వంసం చేశారని చెప్పారో అది కేవలం ఆరోపణలు మాత్రంగా ఉంది. ఈ 3 అంశాల పైన మాత్రమే సుప్రీంకోర్టులో ఈరోజు ముకుల్ రోహత్గి వాదన వినిపించారు. దాంతోపాటు ఈడీ కూడా కొంత వాదన చేసింది. ఆమె ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ చేశారు. ఈ కేసులో ఫోన్లను మార్చారు, ఫోన్లను డిస్ట్రాయ్ చేశారు, ఫోన్లో సంబంధించిన సమాచారం అంతా కూడా ఎరేజ్ చేశారు. ఈ కేసులో ఇంటెన్షనల్గా ఆమె ఎవిడెన్సెస్ని ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేశారు, కొంతమంది నిందితులను బెదిరించే ప్రయత్నం చేశారన్నది ఈడీ వాదన వినిపించింది. దాంతోపాటుగా ఈ సౌత్ గ్రూప్ నుంచి కొంతమంది వ్యక్తులతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకి 100 కోట్ల ముడుపులు కూడా సమర్పించడానికి ఆమె ఇచ్చారనే విషయాన్ని కూడా ఈడీ మెన్షన్ చేసింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం కవిత తరపు న్యాయవాదులు చేసిన వాదనతో ఏకీభవించింది. ఎందుకంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఈ కేసులో ట్రయల్ చేయట్లేదు, కేవలం బెయిల్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు మధ్యంతర బెయిల్ ఏదైతే అడుగుతున్నారో ఆ అంశాలపైన మాత్రమే మీరు ఆర్గ్యుమెంట్ చేయాలని చెప్పి పదే ఈడీ తరపు న్యాయవాదులకు సూచించింది. దాంట్లో భాగంగానే 3 అంశాలపైన ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తవడం, ఈ కేసులో ఆల్రెడీ ఛార్జ్షీట్లు ఫైల్ చేయడం, దాంతోపాటు ఒక మహిళ దాదాపు 168 రోజులుగా జైల్లో ఉండడం, ఈ కేసుకు సంబంధించి మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు, ఆమె తప్పు చేసినట్టుగా
ఆమెకు సంబంధించినటువంటి సాక్ష్యాలు ఏవైతే పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ని సుప్రీంకోర్టుకి మీరు ఈ కేసుకు సంబంధించి ఇవ్వలేదు కాబట్టి ఈ కేసులో ప్రస్తుతం బెయిల్ ఇస్తున్నట్టుగా సుప్రీంకోర్టు అయితే చెప్పింది. ఈ బెయిల్ కొన్ని కండిషన్స్ మధ్య అయితే ఎమ్మెల్సీ కవితకు వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు గంటన్నర పాటు కొనసాగిన వాదనలో ప్రధానంగా జరిగిన వాదనంతా కూడా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ గురించి ఈడీ మెన్షన్ చేసింది. ఈ కేసులో ఆమె ప్రధానమైన వ్యక్తి, ఆమెకు వ్యతిరేకంగా చాలా సాక్ష్యాలు నేను చెప్పింది. కానీ ఈ కేసులో కొంత కీలకమైన వాదన ముకుల్ రోహిత్కి సుప్రీంకోర్టు ముందుంచారు. ఈ కేసులో అప్రూవర్గా మారుతున్న వాళ్ళంతా కూడా గతంలో నిందితులుగా ఉన్నారు. ఫస్ట్ ఈ లిక్కర్ కేసులో నిందితులుగా ఉంటారు, ఆ తర్వాత అప్రూవర్గా మారుతారు, ఆ తర్వాత బెయిల్ పొందుతారు. ఇదంతా కూడా 5 సార్లు ఒక్కొక్కరు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి స్టేట్మెంట్ కూడా కొన్ని నెలల గ్యాప్లో ఇచ్చారు. ఈ ఎవిడెన్సెస్ కావచ్చు, ఈ స్టేట్మెంట్ రూపంలో ఏదైతే ఉందో ఇది చెల్లదు అనేది ముకుల్ రోహిత్కి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు కూడా ఆ అంశాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంది. కేవలం 3 అంశాల ప్రాతిపదికన మాత్రమే ఈరోజు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అది ఎందుకంటే దాదాపు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరిగి కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే పూర్తయింది. ప్రధాన అక్యూజులంతా కూడా ఇప్పటికే బెయిల్ పైన బయట ఉన్నారు. దాంతోపాటు ఈ కేసు సంబంధించిన ఛార్జ్షీట్లు కూడా ఈడీకి ఛార్జ్షీట్ దాఖలు చేసి ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసి కూడా 6 నెలలు దాటిపోయింది. సిబిఐ దాఖలు చేసి కూడా 5 నెలలు దాటిపోయింది. కాబట్టి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ పూర్తిగా అయిపోయింది. ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్ ఇంకా పెండింగ్ లేదు. అందరినీ విచారించారు. అట్లాంటి సమయంలో ఇప్పటికే ఈ కేసులో కో అక్యూజ్డ్గా ఉన్న మనీష్ సిసోడియా బెయిల్ పైన వచ్చాడు కాబట్టి మహిళ అనే కోణంలో ఆ మహిళకు ఉన్నటువంటి రాజ్యాంగపరమైన హక్కులు కావచ్చు, ఆమె ఎన్ని రోజుల పాటు జైల్లో ఉంది, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత కూడా ఫర్దర్గా ఆమెని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదన్న భావాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. కాబట్టి ఈ 3 అంశాల ప్రాతిపదికంగానే ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. 2 కేసుల్లో ఈడీ, సిబిఐ 2 కేసుల్లో కూడా ఆమె మధ్యంతర బెయిల్ అడిగారు. దాదాపు ఇప్పటికీ 5 సార్లు ఆమె బెయిల్ రిజెక్ట్ అయినప్పుడు కూడా చివరికి సుప్రీంకోర్టులో ఆమెకు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పూర్తి స్థాయి ఆర్డర్ వచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం ఆమె తిహార్ జైలు నుంచి విడుదలవుతారా, రేపు ఉదయం విడుదలవుతారా అయితే చూడాల్సి ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీ ఉన్నారు. సుప్రీంకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ ప్రకారంగా చూస్తే మాత్రం కేసు ఇన్వెస్టిగేషన్, లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి ఆరోపణలు మాత్రం కేవలం ఆరోపణలుగానే ఉన్నాయి. ఆమెకు వ్యతిరేకంగా వచ్చిన సాక్ష్యాలన్నీ కూడా ఇప్పటికే అప్రూవర్గా మారి ఈడీకి, సిబిఐకి సహకరించిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్స్ ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ఇన్నాళ్ల పాటు జైల్లో ఉంచడం కరెక్ట్ కాదనే వాదనని ఈడీ ఏదైతే చేసినటువంటి ఈడీ మొత్తం పూర్తి స్థాయిలో ఎవరి సాక్ష్యాలు అయితే సేకరించారో వాళ్ళందరూ కూడా అప్రూవర్గా మారి బెయిల్ పైన పొందారనే అంశాన్ని కూడా ఎమ్మెల్సీ కవిత తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రధానంగా ఈ ఆర్గ్యుమెంట్స్ ఆధారంగానే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించింది. దాదాపు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో చాలామందిని విచారించారు. 493 మంది సాక్షులను విచారించిన తర్వాత కూడా ఈమెకు వ్యతిరేకంగా చెప్పినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, మాగుంట రాఘవ్ కావచ్చు, గౌతమ్ ముత్తా కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పటికే అప్రూవర్గా మారిపోయారు. కాబట్టి వీళ్ళ సాక్ష్యాలు, వీళ్ళ ఇచ్చిన స్టేట్మెంటు ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. వీళ్ళ స్టేట్మెంట్ ఒక్కొక్కటి దాదాపు 5 సార్లు స్టేట్మెంట్లు ఈడీకి, సిబిఐకి ఇచ్చారు. ప్రతిసారి స్టేట్మెంట్లు మార్చుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అప్రూవర్గా మారారు. ఇవన్నీ కూడా సాక్ష్యాలు చెల్లవు అనేది ముకుల్ రోహిత్కి ప్రధానంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు జరిగిన వాదనంతా కూడా కేవలం ఈ 3 అంశాల ప్రాతిపదికంగానే జరిగింది. కాబట్టి వీటి బేస్డ్గానే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించింది. చాలా పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు. దాదాపు 168 రోజులకు పైగా ఆమె తిహార్ జైల్లో ఉంటున్నారు. ఈ కేసులో 4 సార్లు ఆమె బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయింది. చివరికి సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. ఈరోజు జరిగిన సుదీర్ఘమైన వాదనలో ఎమ్మెల్సీ కవిత తరపున వాదనలు వినిపించిన అటు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి కేవలం ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన లిక్కర్ పాలసీ కేసులో ఆమె రోల్ని, ఆమెకు సంబంధించిన సాక్ష్యాల్ని ఎక్కడ కూడా ఈడీ పూర్తి స్థాయిలో చూపెట్టలేకపోయింది. కేవలం ఎవిడెన్సెస్ ఏవైతే స్టేట్మెంట్ ఆధారంగా మాత్రమే చేశారు తప్ప టెక్నికల్గా కావచ్చు ఏ ఎవిడెన్స్ని కూడా ఈడీ పూర్తి స్థాయిలో చూపెట్టలేకపోయిందన్న అంశాన్ని ప్రధానంగా సుప్రీంకోర్టు జడ్జిల ముందు ఆయన వాదించారు. దాంతోపాటు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో అయిపోయింది కాబట్టి ఛార్జ్షీట్లు కూడా ఫైల్ అయిపోయి ఇంకా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లేదు. ఈ కేసులో అప్పటి ఎక్సైజ్తో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేసిన మనీష్ సిసోడియాని కూడా ఇప్పటికే బెయిల్ ఇచ్చారు. కాబట్టి ఈ బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిసారి లిక్కర్ కేసులో బెయిల్ సమయంలో వాదనలు వినిపించే సమయంలో చాలా లెంతీగా వాదనలు వినిపిస్తున్నారు. మీరు బెయిల్ పైన వాదనలు వినిపించట్లేదు. కేవలం కేసు ట్రయల్కు సమయంలో ఎట్లాంటి వాదనలు వినిపిస్తారో అట్లాంటి వాదనలు వినిపిస్తున్నారు. కేవలం పర్టికులర్గా మధ్యంతర బెయిల్ అడిగినప్పుడు ఆ బెయిల్కి సంబంధించిన అంశాలు మాత్రం ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, వాటిపైన ఆర్గ్యూ చేయట్లేదు. కేసు మెరిట్స్లోకి వెళ్తున్నారు కాబట్టి కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతోపాటుగా ఢిల్లీ కోర్టు పైన కూడా సుప్రీంకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు బెయిల్ ఇచ్చే సమయంలో చేసినటువంటి తీర్పును కూడా సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. ఓవరాల్గా
చాలాసార్లు సుప్రీంకోర్టు జడ్జెస్ అంతా కూడా ఈరోజు ఈడీ సిబిఐకి సంబంధించినటువంటి న్యాయవాదులతో కొంత ఆర్గ్యూ చేశారు. ఎందుకంటే ఈ కేసులో మీరు కావాలని కొంత లేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, లెంతీగా వాదనలు వినిపిస్తున్నారు. కేవలం ఈ 3 అంశాలపైన కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయిందా లేదా, కేసులో ఛార్జ్షీట్ ఫైల్ అయిందా లేదా, మహిళకు బెయిల్ ఇవ్వచ్చా లేదా, ఈ 3 అంశాలపైన మాత్రమే మీరు ఆర్గ్యుమెంట్ వినిపించాలని చెప్పి పదే పదే సుప్రీంకోర్టు కూడా ఈడీ తరపు న్యాయవాదికి సూచించినప్పటికీ కూడా ఈ కేసులో ఆమె పాత్ర, ఆమె చేసినటువంటి రోల్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఈడీ చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు వాటిని పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే ముహిల్ రోహిత్కి చేసిన వాదనే సుప్రీంకోర్టు ఏకీభవించింది. ఈ కేసులో ఇప్పటివరకు డిజిటల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా ఏది కూడా సుప్రీంకోర్టు ముందుకు ఈడీ చూపెట్టలేకపోయింది. కేవలం స్టేట్మెంట్లు, అది కూడా అప్రూవర్గా మారినటువంటి వ్యక్తుల స్టేట్మెంట్లు మాత్రమే చూపెట్టారు. కాబట్టి ఆమె బెయిల్కు అర్హురాలు అనేది సుప్రీంకోర్టు తేల్చింది. దాంట్లో భాగంగానే ముకుల్ రోహిత్కి చేసిన వాదనని ఏకీభవించి ఈ మొత్తం ప్రాసెస్లో ఎమ్మెల్సీ కవితకైతే ఊరట లభించింది. ఇది ఈడీ సిబిఐ 2 కేసుల్లో కూడా ఆమె మధ్యంతర బెయిల్ అడిగారు. కాబట్టి కేసులో ఈ 2 కేసుల్లో ఈడీ సిబిఐ 2 లిక్కర్ పాలసీ కేసుల్లో కూడా ఆమెకి పెద్ద ఊరట లభించింది. ఈరోజు సాయంత్రం లోపు ఆమె విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యక్తిగత పూచికతో పాటుగా కొన్ని కండిషన్స్ మేరకు ఆమెకు బెయిల్ సుప్రీంకోర్టు మంజూరు చేసింది. కాబట్టి ఈరోజు సాయంత్రం కల్లా ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా దాదాపు గంటన్నర పాటు కొనసాగిన వాదనని క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం కేసు మెరిట్స్లోకి, కేసులో ఆమె పాత్ర గురించి ఈడీ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు మాత్రం బెయిల్ సందర్భంగా ఏ అంశాలపై అయితే పిటిషనర్ కవిత ఏ అంశాలపై అయితే బెయిల్ అడిగారో ఆ అంశాలపై మాత్రమే బెయిల్ వాదనలు చేయాలి. కేసు మెరిట్స్లోకి తర్వాత వెళ్ళండి, కేసు ట్రయల్ జరిగే సమయం ఇది కాదు కాబట్టి కేసు ట్రయల్ లోవర్ కోర్టులో జరుగుతుంది, అక్కడ మీ పూర్తి స్థాయి వాదనలు వినిపించాలని చెప్పి సుప్రీంకోర్టు ఈడీకి సూచించింది. దాంట్లో భాగంగానే చాలా అంశాలని ఈడీ ఆమె పాత్రని, ఆమె ఫోన్లను ధ్వంసం చేశారు, ఆమె అనేక ఫోన్లను డిస్ట్రాయ్ చేశారు, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేశారు, ఫోన్లను కింద తన ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చారు. దాంతోపాటు ముడుపులకు సంబంధించి 100 కోట్ల రూపాయలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఇచ్చారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు కొంతమంది వ్యక్తులతో కలిసి సౌత్ గ్రూప్ లాగా ఏర్పడి కొంత డబ్బును కూడా 100 కోట్ల రూపాయల ముడుపుల్ని అందరూ కలిసి ఇచ్చారనే విషయం చెప్పారు. అరుణ్ పిల్లయ్యతో కలిసి ఈమె వ్యాపారం చేసినట్టుగా చెప్పారు. ఈ అంశాలు కేవలం కేసు ట్రయల్లో మాత్రమే చెప్పాలి తప్ప బెయిల్ సందర్భంగా చెప్పాల్సినటువంటి అంశాలు కావు. బెయిల్ సందర్భంగా చెప్పాల్సిన అంశాలు కేవలం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తయిందా లేదా, ఈ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ అయిందా లేదా, ఒక మహిళను ఈ నెలల పాటు జైల్లో ఉంచొచ్చా లేదా, ఈ 3 అంశాల ప్రాతిపదికగానే ఈరోజు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగాయి. సుప్రీంకోర్టులో చాలా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చింది. ఆమె బెయిల్కు అర్హురాలు, ఆమెకు బెయిల్ ఇస్తున్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి కాసేపట్లో దాదాపు ఇంకొక 2-3 గంటల్లోనే ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.